హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్జా యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 63 ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా నిన్న సాయంత్రం అయితే రిలీజ్ చేశారు. దీని యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకుంటే 2 మే నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లై చేసుకోవడం లాస్ట్ డేట్ తీసుకుంటే 20 మే అయితే లాస్ట్ డేట్. ఏదైతే ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో అదే రోజు నుంచి దీని యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఎండ్ డేట్ కూడా సేమ్ ఒకే విధంగా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ 2 పోస్ట్స్ అయితే రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ హెచ్ఓ ఇన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో 6 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఎల్సీ ఇన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి 57 ఉద్యోగాలు, టోటల్గా చూసుకుంటే 63 ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. దీని యొక్క జిల్లాల వారీగా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ భర్తీ అయితే చేయడం జరుగుతుంది. ఏ జిల్లాలో ఎన్ఎస్సీ ఖాళీలు అయితే ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియో ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క డైరెక్ట్ లింక్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క జిల్లాలో బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎన్నైతే ఉన్నాయి, అదేవిధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు ఎన్నైతే ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకొని అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సంబంధించి మీ యొక్క రీజన్గా, మీ యొక్క క్యాస్ట్ వైజ్గా, మీ యొక్క డిస్టిక్లో మీ యొక్క క్యాస్ట్ వైజ్గా ఎన్ఎస్సీ ఖాళీలు ఉన్నాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించి బ్యాక్లాగ్ వేకెన్సీస్గా ఉండడం జరిగింది. టోటల్గా 10 వేకెన్సీస్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఈ యొక్క రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే ఓసీ అండ్ బీసీ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ₹800 ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు కూడా ₹400 ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాల్సి వస్తుంది. అదర్ స్టేట్కి సంబంధించిన అభ్యర్థులు, నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు, ఎస్సీ ఎస్టీ కానీ అలాగే బీసీ కేటగిరీ కానీ జనరల్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ₹800 ఎగ్జామినేషన్ ఫీ అయితే తప్పనిసరిగా పే చేయాల్సి వస్తుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే తప్పనిసరిగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన అభ్యర్థులు తప్పనిసరిగా అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు మీకు ఏదైతే మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే తప్పనిసరిగా ఉండాలండి. ఆ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అర్హతలు మీద మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఈ ఉద్యోగాలు అప్లై చేసుకునేటప్పుడు మీకు తప్పనిసరిగా ఉండవలసిన కొన్ని సర్టిఫికేట్స్ గురించి ఈ యొక్క నోటిఫికేషన్ ప్రొవైడ్ చేశారు. ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు కదా, దీనికి ఎస్ఐ సర్టిఫికేట్ అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అదేవిధంగా వాలిడ్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. మీ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్స్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించిన అభ్యర్థులు ఉంటే ఆ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అదేవిధంగా క్రిమినల్ నాన్ క్రిమినల్కి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో బీసీ కేటగిరీకి సంబంధించిన వారు ఆ యొక్క క్రిమినల్ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ తప్పనిసరిగా మీ దగ్గర పెట్టుకోండి. ఆ యొక్క ఏదైతే కంపల్సరిగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని మీకు ఉమెన్ క్యాండిడేట్కి సంబంధించిన రిజర్వేషన్ చూసుకుని 33% ఉమెన్స్ క్యాండిడేట్కి రిజర్వేషన్ ఉంటుంది. అదేవిధంగా ఈడబ్ల్యూకి సంబంధించిన అభ్యర్థులకు కూడా 10% రిజర్వేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సంబంధించిన ఎలిజిబిలిటీ చూసుకుంటే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. వాళ్ళకి చూసుకుంటే 18 నుండి 22 సంవత్సరాల వయసు లోపు గల అభ్యర్థులు, స్త్రీ పురుష అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ వీళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే తప్పనిసరిగా ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ వైజ్గా సంబంధించిన వారికి కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, అలాగే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు 3 years, ఎన్సీసీకి సంబంధించిన అభ్యర్థులకు 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఆల్రెడీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సంబంధించి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి. ఆ యొక్క ఇంటర్మీడియట్తో పాటు ఈక్వల్ సబ్జెక్ట్ ఏదైనా చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్తో పాటు ఐటీఐ కానీ లేకపోతే డిప్లొమా చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హతలు అయితే నోటిఫికేషన్లో పొందుపరచడం జరిగింది. కాకపోతే వాళ్ళకి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ చూసుకుంటే 1 జూలై 2022 లోపు వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కంపల్సరీగా కంప్లీట్ అయిపోయి ఉండాలి.
అదేవిధంగా ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో ఇంటర్మీడియట్ పాటు తప్పనిసరిగా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలని, తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి. ఆ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఎవరైతే ఉందో వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవడానికి ఈ నోటిఫికేషన్లో అర్హత ఉన్నట్టు క్లియర్గా అయితే అప్డేట్ అయితే చేయడం జరిగింది. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే 3 స్టెప్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, ఆ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటాయి, ఆ తర్వాత మెయిన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ చూసుకుంటే ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామినేషన్ 200 మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 200 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అలాగే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకుంటే ఎవరైతే మేల్ క్యాండిడేట్కి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 1600 మీటర్స్ రన్ అయితే విత్ ఇన్ మ్యాక్సిమం 7 minutes 50 seconds కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎక్స్ సర్వీస్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులకు 9 minutes 30 seconds అయితే వాటికి రన్ అయితే కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఉమెన్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 800 మీటర్స్ రన్ 5 minutes 20 seconds అయితే కంప్లీట్ అయితే చేయాల్సి వస్తుంది. ఆ యొక్క ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో చూసుకుంటే హైట్ చూసుకుంటే ఎవరైతే మెన్ క్యాండిడేట్కి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి మస్ట్ నాట్ లెస్ దెన్ 167.6 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్కి సంబంధించిన అభ్యర్థులకు 152.5 సెంటీమీటర్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా ఎస్టీ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఇక్కడ కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులకు సంబంధించి ఎవరైతే ఎస్టీ గిరిజనులు లంబాడీలు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిన హైట్కి సంబంధించిన కొద్ది మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మెన్ కేటగిరీకి సంబంధించిన హైట్ చూసుకుంటే 160 సెంటీమీటర్, అలాగే ఫీమేల్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులకు 150 సెంటీమీటర్స్ అయితే హైట్ అయితే ఉండవలసి వస్తుంది. ఆ యొక్క ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు కొన్ని ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఈవెంట్స్ 2 అయితే ఉంటాయి. ఆ యొక్క లాంగ్ జంప్, షార్ట్ పుట్స్ ఈవెంట్కి సంబంధించిన జనరల్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులకు లాంగ్ జంప్ చూసుకుంటే 4 మీటర్స్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులకు 3.50 మీటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఉమెన్ క్యాండిడేట్స్కి 2.5 మీటర్స్లో లాంగ్ జంప్ అయితే ఉంటుంది. అదే షార్ట్ పుట్ చూసుకుంటే 7.26 kg ఫర్ అయితే మేల్ క్యాండిడేట్స్కి ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్కి సంబంధించి 4 kg ఫర్ ఉమెన్కి అయితే ఈ షార్ట్ పుట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క టెస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్గా రిటర్న్ ఎగ్జామినేషన్ మెయిన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ టెస్ట్ అలాగే ఈ యొక్క ప్రిలిమినరీ టెస్ట్లో చూసుకుంటే వీళ్ళకి నెగిటివ్ మార్క్స్ కూడా తప్పనిసరిగా ఉంటాయండి. ప్రతి ఒక క్వశ్చన్ రాంగ్ 20% అయితే మీకు నెగిటివ్ మార్క్ అయితే పడుతుంది. 5 క్వశ్చన్లకు రాంగ్గా మీరు అటెంప్ట్ చేసినట్లయితే 1 మార్క్ అయితే తీసివేయడం జరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని తప్పనిసరిగా గమనించుకోండి. ఈ యొక్క ఎగ్జామినేషన్ చూసుకుంటే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజ్ దీని యొక్క పేపర్ అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెగిటివ్ మార్క్స్ అనేది తప్పనిసరిగా ఉన్నాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన ఈ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసుకుంటే ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ చూసుకుంటే 200 మార్కులతో ఎగ్జామ్ అని కండక్ట్ చేస్తారు. ఈ యొక్క 200 ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ చూసుకుంటే ఇంగ్లీష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, పాలిటీ అండ్ ఎకనామీ, కరెంట్ ఈవెంట్స్, అలాగే టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంటెంట్స్ ప్రింటింగ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చదవాల్సి వస్తుంది. ఏదైతే ఈ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఏదైతే సిలబస్ కానీ అర్హతలు అయితే పొందుపరచడం జరిగిందో ఆ యొక్క సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ దీని యొక్క సేమ్ సిలబస్ అదే విధంగా ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ కూడా ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే ఒకటి మాత్రమైతే దీనికి పర్సనల్ టెస్ట్ అయితే యాడ్ అయితే చేయడం జరుగుతుంది. దీని యొక్క ఎగ్జామినేషన్ చూసుకుంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు. ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు మనం వీడియోలో కవర్ అయితే చేసుకుందాం. ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వీడియో లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.